అంటే ఈ రోజు మాగన్న గోపన్నది అడ్డా ఇది. జూబ్లీహిల్స్ గోపన్న ఒక అంటారు కదా, తన ఇలాకాలో తన పేరు తన అడ్డాన్ని గులాబీ జెండాను ఎగరేసిండు 15 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు. ఈ మధ్యలో 2 సంవత్సరాలు అంటే ఒక 5 నెలలు 6 నెలల కింద ఆయన పోయిండు కాబట్టి ఆయన గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ ఎవరు ఆ ప్రస్తావన ఎందుకు తెస్తారు? ఆ ప్రస్తావననే రాదు కదా. వాళ్ళ భార్యనే వస్తే వాళ్ళ పిల్లల ఆధ్వర్యంలో వాళ్ళ భార్య ఆధ్వర్యంలో ప్రజలు కోరుకుంటున్నారు. అది గోపన్న వాళ్ళ ఫ్యామిలీయే మాకు మేలు చేస్తుంది, ఎవరిని నమ్ముతారేరు కూడా వాళ్ళు. అట్లాంటప్పుడు ఎవరు అడగాల్సిన ప్రస్తావన లేదు. పాప కేసీఆర్ కూడా తనకే ఇచ్చిండ్రు. సో రైట్, దొంగ ఓట్లు అనేవి బయటపడుతున్నాయి. ఫేక్ ఓట్లు 300 ఓట్లని కేటీఆర్ గారు మొన్ననే అన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? అది మా యూసుఫ్ గూడలోనే వెళ్ళినాయి. నవీన్ యాదవ్ వాళ్ళ దగ్గర అదే ఏరియా నవీన్ యాదవ్ అక్కడనే వెళ్ళినాయి. మా యూసుఫ్ గూడలోనే మేము డోర్ టు డోర్ పోయినప్పుడు తెలిసింది. మా దాంట్లోనే పట్టుకున్నాడు బాబు ఆయన, మన రాజ్ పటేల్ కార్పొరేటర్. అక్కడ పట్టుకున్నప్పుడు 42, 43 అందులో ఉండేది వాళ్ళు ఇద్దరే. ఆ ఇద్దట్లో 40 ఓట్లు ఫేక్ ఉన్నాయి. మేమే పట్టుకున్నాం, యూసుఫ్ గూడలోనే అది కూడా పట్టుకున్నది. ఇప్పుడు ఇలా ఫేక్ ఓట్ల కారణంగా ఇప్పుడు మనకి రిజల్ట్స్ ఏమైనా అటు ఇటుగా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈసీకి కంప్లైంట్ చేస్తాం కదా. ప్రతి ఒక్కటి ఈసీకి కంప్లైంట్ చేస్తే చూసుకుంటారు కదా. ఇప్పుడు ప్రజా దాంట్లో మనం ఎందుకంటే గవర్నమెంట్ని ఈసీకి చెప్తే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. కాబట్టి మాకు ఎంత కొద్దిగా కూడా అనుమానం వచ్చినా కానీ డోర్ టు డోర్ పోతున్నాం కాబట్టి ఓటర్లు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. కంప్లైంట్ అయిన తర్వాత ఈసీ చూసుకుంటాం.